బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రైట్, ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే దీని మీద హెచ్చరిస్తూ ఉంది. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే 4 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేణా బలహీనపడి ప్రస్తుతానికి సౌత్ ఛత్తీస్గఢ్ సమీపంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలు అలాగే దక్షిణ కోస్తాలోను, మరోవైపు తెలంగాణలోను పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే గడిచిన 24 గంటల నుంచి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు చోట్ల ముఖ్యంగా శ్రీకాకుళం కావచ్చు, అదేవిధంగా మన్యం జిల్లాలు కావచ్చు, ఇంకో పక్క విశాఖ జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా ఈ ప్రాంతాల్లోనూ, మరోవైపు ఏదైతే కాకినాడ, ఇంకో పక్క రాజమండ్రి, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాల్లోనూ, మరోవైపు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా ఈ ప్రాంతాల్లోనూ కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసిన పరిస్థితి. ఇదే పరిస్థితి మరో 48 గంటలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి శుక్రవారాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే దీనికి సంబంధించి దాదాపు తెలంగాణలోని 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు లభించే అవకాశం ఉందని చెప్పి మత్స్యకారులు ఎవరు కూడాను వేటకు వెళ్ళరాదని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా దీని ఎఫెక్ట్ ఇప్పటికే నిన్న మొన్నటి నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసిన పరిస్థితి. అయితే రాగల 24 గంటల్లో కూడా ఇటు ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, మరోవైపు మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, అలాగే ములుగు ఈ ప్రాంతాల్లోనూ, ఇంకో పక్క ఖమ్మం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో కూడాను ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది జ్యోతి. ఏదేమైనప్పుడు కూడా ఇటీవల ఏదైతే బంగాళాఖాతాల్లో ఏర్పడినటువంటి ఆవర్తనాలు కావచ్చు, అల్పపీడనాలు కావచ్చు, దీంతో భారీగానే వర్షాలు కురుస్తున్న పరిస్థితి దాదాపు మనం చూసుకున్నట్టయితే 10-15 రోజుల నుంచి కూడాను పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురవడం, అలాగే భారీ వృక్షాలు నేలకొరుగుతున్న పరిస్థితి. ఇంకో పక్క ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి, నదులన్నీ కూడా భారీగా వరద నీరు చేరడంతో పెద్ద ఎత్తున పొంగి పొరులుతున్న పరిస్థితి. గతంలో మనం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయవాడ పూర్తి స్థాయిలో ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు ఏర్పడిన ఆవర్తనంతో మరో 48 గంటల పాటు ఉత్తర దక్షిణ కోస్తాలోను, అదేవిధంగా తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.